హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు నేను నిఫ్టీలో 3 టైర్స్ తీసుకున్నాను. మార్నింగ్ సెషన్లో సింగిల్ టైర్ తీసుకున్నాను అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో 2 టైర్స్ తీసుకున్నాను. సో ఫస్ట్ టైర్ వచ్చేసి మనకు ఎస్ఎల్ అయితే హిట్ చేసింది గైస్, అండ్ నెక్స్ట్ 2 టైర్స్ వచ్చేసి మనకు టీపీ అయితే హిట్ చేసినాయి. అండ్ ఈ 3 టైర్స్ కలిపి ఈరోజు నేను 2000 రూపాయల ప్రాఫిట్ అయితే మేక్ చేశాను. చలో ఫస్ట్ టైర్లకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే గైస్, మనకు ఫస్ట్ టైర్ వచ్చేసి 10-16కి ఈ జోన్లో ఫామ్ అయింది గైస్. మార్కెట్ వచ్చేసి 9-18 దగ్గర సపోర్ట్ తీసుకోవడం అబ్జర్వ్ చేశాను. అండ్ ఇక్కడ ఫిబ్ రిట్రేస్మెంట్ యొక్క 50% జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చింది క్యాండిల్. సో నేను నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని బ్రేక్అవుట్ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ ట్రేడ్ వచ్చేసి మనకి 7 పాయింట్స్ ఇచ్చింది మార్కెట్, బట్ అక్కడ నుంచి మళ్ళీ మాకు ఎస్ఆర్ అయితే హిట్ చేసింది గైస్. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు 12:40కి ఈ జోన్లో ఫామ్ అయింది గైస్. సో మార్కెట్ ఈ 9-18 నుంచి రిజెక్షన్ తీసుకోవడం అబ్జర్వ్ చేశాను. సో ఒక్కసారి రిజెక్షన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నేను నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఈ ఇంటర్డే లో వరకు అయితే నేను నా టార్గెట్ పెట్టుకున్నాను. ఈ ట్రేడ్ అయితే మనకు టీపీ హిట్ చేసింది. అండ్ నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకి 1:30కి ఈ జోన్లో ఫామ్ అయింది గైస్. ప్రైస్ వచ్చేసి 9-18 దగ్గర ప్రైస్ సపోర్ట్ తీసుకోవడం అబ్జర్వ్ చేశాను. సో నేను నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ బిలో స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను నేను. అండ్ ఈ టైర్లో కూడా నేను 10 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాను. కంప్లీట్గా ఈరోజు 3 టైర్స్లో 2 అయితే హిట్ అయినాయి అండ్ 1 వచ్చి స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. అండ్ ఈ 3 టైర్స్ కలిపి ఈరోజు నేను 2000 రూపాయల ప్రాఫిట్ అయితే మేక్ చేశాను. ఓకే గైస్, టైం వచ్చేసి 3:30 అవుతుంది. నా డేయింగ్ కూడా ఇక్కడే క్లోజ్ చేస్తున్నాను. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఫాలో అయితే చేయట్లేదు. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.